ప్రియమైన దేవుని వారలారా, దేవుడు తన మహాకృప చేత మనందరినీ కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈరోజు ఆదివారపు దినమున ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్టుకు దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆరాధనకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, ఈరోజు ఒక మంచి అంశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను పిల్లారా. అదే ఆన్లైన్లో ఆల్రెడీ మనం స్ప్రెడ్ చేశాం పోస్టర్ ద్వారా. అదే ఉప్పు చేప అనే విషయాన్ని మనము ఆలోచిద్దాం. బైబిల్లో నుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం, ముందుకెళ్దాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి తండ్రి సంఘముగా మీ పాద సన్నిధిన చేర్చి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు వారి పునరుద్ధానపు దినమున మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకున్నట్టుకు మాకిచ్చిన సమయం బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, కొన్ని మాటలు మీ పిల్లలకు చెప్పబోచుండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వాక్శక్తిని ప్రసాదిస్తారని వేడుకుంటూ ఈ ఆరాధన అంతట్లో మీ కృప మాకు తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఉప్పు చేప తెలియనటువంటి వారు దాదాపుగా ఉండరు. అందరూ రుచి చూసిన వారే. ఉప్పు చేప అనగానే కొంతమందికి నోరు కూడా ఊరచ్చు. చాలా రోజులైంది తినక, మళ్ళీ తెచ్చుకుందాము, మళ్ళీ వండుకొని తిందాము, చాలా రుచికరమైనది అనే ఆశ మనలో కలగచ్చు. ప్రియులారా, ఉప్పు చేపని ఎలా తయారు చేస్తారంటే, చేపను పట్టుకొని జాలర్లు దాన్ని ఉప్పులో బాగా మగ్గబెట్టి తర్వాత ఎండలో ఆరబెట్టి అవి ఎండిపోయిన తర్వాత అమ్ముతూ ఉంటుంటారు. ఆ ఉప్పు చేపనే మనం కొనుక్కొని వండుకొని మంచిగా ఆహారంగా తీసుకుంటాం పిల్లారా. అయితే దాదాపుగా ఇవి పేదవారు తింటారు, కానీ ధనికులుగా ఉన్నటువంటి వారు అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని బ్రతికున్న చేపనే తినటానికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉంది, అవి ఎక్కువగా రేటు కనుక అవి వాళ్ళు ఎక్కువగా సంపాదించుకొని తినడానికి అవకాశం ఉంది. పేదవారికి ఉన్నదే దొరికిందే, ఏది దొరికితే అదే తింటాం కనుక ఉప్పు చేప గురించి పేదవారికి బాగా తెలుసు పిల్లారా. వాళ్ళు కొంచెం రెగ్యులర్గా తింటారు ఉప్పు చేప గురించి. అయితే నేను ఈరోజు అలాంటి ఉప్పు చేప గురించి నేను చెప్పడాలని అనుకోవట్లేదు, కానీ రెండు రకాలైన చేపలు మనం చూస్తుంటాం. ఒకటి మంచినీటిలో పెరుగుతున్నటువంటి చేపలు ఉన్నాయి, అలాగే సముద్ర వాతావరణంలో పెరుగుతున్నటువంటి చేపలు ఉంటాయి పిల్లారా. సముద్ర వాతావరణంలో ఉన్నటువంటి చేపలు ఒక రకమైనటువంటి జీవన విధానం కలిగి ఉంటాయి. మంచినీటిలో పెరుగుతున్నటువంటి చేపలు మరొక విధమైనటువంటి జీవన విధానం కలిగి ఉంటాయి. సముద్ర వాతావరణంలో మనం చూస్తే 3.5% సాల్ట్ ఉప్పు ఉంటుంది. అంటే ఒక లీటర్ నీళ్లు నువ్వు తీసుకుని ఆ లీటర్ నీళ్లలో 35 గ్రాముల ఉప్పు వేస్తే ఎంత ఉప్పగా నీకు అనిపిస్తుందో అంతే ఉప్పగా ఈ సముద్రపు నీరు ఉంటుంది పిల్లరా. అంటే 3.5% సాల్ట్ ఉంటుంది దాంట్లో, సముద్రంలో పిల్లరా. ఇలాంటి ఉప్పు వాతావరణంలో ఈ చేపలు ఆ ఉప్పు వాతావరణంలోనే పెరుగుతాయి, ఆ ఉప్పు నీటినే తీసుకుంటాయి, ఆ ఉప్పు నీటిలోనే మరణిస్తాయి పిల్లరా. అయితే ఇందులో ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ సముద్రంలో ఉన్నటువంటి చేప, సముద్రపు చేప ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే పిల్లరా, ఇంత ఉప్పు వాతావరణంలో ఆ చేప బ్రతికినను తన దేహంలోనికి, తన శరీరంలోనికి ఏమాత్రము ఉప్పును అంటించుకోకుండా బ్రతుకుతుంది. సముద్రపు చేప యొక్క ప్రత్యేకత 3.5% సాల్ట్ సముద్రపు నీటిలో ఉంటుంది అని మనకు తెలిసినట్లయితే, ఆ 3.5% సాల్ట్ తన దేహంలోకి ఏమాత్రము ఎక్కించుకోకుండా, ఏమాత్రం అంటించుకోకుండా అది మంచినీటి చేపలాగానే బ్రతుకుతుందంటే ఎంత విచిత్రమో ఆలోచించండి పిల్లరా. మనము బాగా కోల్డ్ ఉందనుకో, బయటికి వెళ్ళామంటే మన దేహమంతా చల్లబడిపోతుంది. చుట్టూ ఉన్న వాతావరణము చల్లగా ఉంది కనుక మన దేహము వెంటనే చల్లబడిపోతుంటుంది, చలికి వణికిపోతుంటాము. కోల్డ్ ఎఫెక్ట్ మనకు జలుబు,
జ్వరాలు ఇలాంటివి రావడం కూడా మనం చూస్తుంటాం పిల్లలారా. కానీ ఈ సముద్రపు చేపను మనం చూసినట్లయితే ఉప్పు నీటి వాతావరణంలో బ్రతుకుతున్నా ఏ మాత్రము ఉప్పును అంటించుకోకుండా బ్రతుకుతుంది పిల్లలారా. ఉప్పును నియంత్రించుకుంటుంది. తన శరీరంలో ఎంత మోతాదులో ఉండాలనో అంతే మోతాదులో ఉండేటట్టుగా నియంత్రించుకుంటుంది. అందుకే చూడండి, సముద్రపు చేపలు పట్టుకొచ్చిన తర్వాత నువ్వు కూర వండుకొని ఫిష్ ఫ్రై లేదంటే ఫిష్ కర్రీ, చేపల పులుసు ఇలాంటివి నువ్వు తయారు చేసుకుంటున్నప్పుడు నువ్వు ఉప్పు మరలా వేస్తావు ఆ కర్రీలో. సముద్రం నుంచి తెచ్చాము కదా చేపను, ఇంకా అలానే వండేసుకొని తినేద్దాము అని అనుకుంటే నువ్వు తినలేవు. ఎందుకంటే అందులో సాల్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. అందుకే మరలా నువ్వు దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తావు, ఉప్పు యాడ్ చేస్తావు. అంటే సముద్రంలో అలాంటి ఉప్పు వాతావరణంలో పెరిగినటువంటి చేపను నువ్వు తీసుకొచ్చి దాన్ని కూరగా చేసుకొని తిన్నా దాంట్లో ఉప్పు లేకపోవడం వల్ల నీవు మరలా ఉప్పు యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏం తెలియజేస్తుంది ఇది అని అంటే పిల్లరా, ఉప్పు నీటిలో బ్రతికిన చేప ఏమాత్రం ఉప్పును అంటించుకోకుండా బ్రతుకుతుంది అనే సంగతి మనకు తెలియజేస్తుంది పిల్లరా. దానిలో ఉన్న ప్రత్యేకత, ఉప్పు చేపలో ఉన్నటువంటి ప్రత్యేకత, అంత ఉప్పు వాతావరణం ఉన్నా సరే ఉప్పు తనకు ఏమాత్రం అంటించుకోకుండా నియంత్రించుకుంటుంది చేప పిల్లరా. మరి ఎందుకు మనం ఈ ఉప్పు చేప గురించి నేర్చుకోవాలి? ఈ ఉప్పు చేప మనకు ఏం చెబుతుంది అని మీరు అనుకోవచ్చు పిల్లరా. పిల్లరా, దేవుడు ప్రకృతిలో ప్రతి వస్తువును, దేవుడు కలగజేసిన ప్రతి సృష్టి మనిషికి ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తుంది, మనిషికి ఒక బోధ చేస్తుంది. బోధ చేయడం కొరకు ప్రకృతిలో దేవుడు ఎన్నిటినో పెట్టాడు. మనిషి ఆలోచించాలని దేవుడు కోరుకున్నాడు పిల్లారా. కానీ మనిషి ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వాడుకోవాలి అని ప్రకృతి గురించి మనిషి ఆలోచిస్తున్నాడే తప్ప ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి సృష్టి ఏమి నేర్పుతున్నది మనిషికి అనేది ఆలోచించటం లేదు పిల్లారా. దేవుడు ఈ సృష్టిని గురించి చెబుతూ ఏమి చెప్పాడో ఒకసారి బైబిల్లో నుంచి మనం చూద్దాం. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం మనం చూడగలిగితే 19వ అధ్యాయం పిల్లలారా, 1వ వచనం నుంచి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని యొక్క మహిమ ఎంత ఉన్నతమైనదో, ఎంత గొప్పదో అవి వివరిస్తున్నాయి. మనిషి కదా వివరించేది, ఆకాశములు మనకు ఎప్పుడు వివరించాయి అని మీరు అనుకోవచ్చు పిల్లరా. ఈరోజు మనుషులు చంద్రుని దగ్గరికి వెళ్ళి ఈ సృష్టిని చూసి, ఈ ఆకాశం వైపు చూసి, భూమి వైపు చూసి, ఎంత అద్భుతమైన ప్రకృతి ఇది, ఎంత అద్భుతమైన సృష్టి ఇది, ఈ ఆకాశంలో మనం ఒక్కరమే, భూమి మీద మనం ఉండటము ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ ఆకాశంలో, ఈ అంత ఆకాశంలో మన అడ్రస్ చూస్తుంటే కనపడనటువంటి సిచ్యువేషన్ పిల్లారా. ఇంత గొప్ప ఈ విశ్వంలో దేవుడు మనల్ని పెట్టాడని వారే నోటి ద్వారా ఒప్పుకుంటున్నారు ఈరోజు. ఆస్ట్రోనట్స్, వ్యోమగాములు, వారు చెబుతున్న మాటలు పిల్లారా. అంటే నువ్వు ఆలోచిస్తే అవి నీకు బోధ చేస్తాయి, నీకు తెలియజేస్తాయి. ఏమని? ఈ ఆకాశం వైపు నువ్వు తెరి చూస్తే ఎన్నో అందమైన నక్షత్రాలు మిలామిలా మెరుస్తూ ఉన్నాయి. ఈ అనంత విశ్వంలో ఎన్నో నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు, లెక్కించలేనని నక్షత్రాలు ఉన్నాయి. కానీ మనిషి అనేవాడు వాటిని చేయలేడు. ఇంత అద్భుతమైన సృష్టి ఎవరు చేశారో అని నువ్వు ఆలోచిస్తావు అని దేవుడు ఈ ఆకాశమును సృజించాడు. నువ్వు వాటికి వెళ్ళి చూసి సృష్టికర్త ఉంటాడు అని నువ్వు తెలుసుకుంటావని దేవుడు ఇంత గొప్ప బ్రహ్మాండమైనటువంటి ఈ సృష్టిని చేశాడు పిల్లారా. అందుకే ఆకాశములు మనకు బోధ చేస్తున్నాయి, మనకు వివరిస్తున్నాయి. ఏమని వివరిస్తున్నాయి? ఇది దేవుని యొక్క అందమైన సృష్టి, బ్రహ్మాండమైన సృష్టి అని మనకు తెలియజేస్తుంది పిల్లల. ఆకాశములు అదే చదువుతున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పని. ఇది ఎవరి పని? దేవుని చేతి పని. తాజ్మహల్ అనంగానే షాజహాన్ గుర్తుకొస్తాడు. ఎందుకు? ఇది షాజహాన్ కట్టించాడు, ఎంత బాగా కట్టాడు, సమాధి అయినా సరే ఎంత బాగా కట్టించారు అని మనం గొప్పలు చెప్పుకుంటుంటాం. కానీ ఈ అంతరిక్షం వైపు నువ్వు చూసినప్పుడు నీకు గుర్తు రావాల్సింది ఎవరో తెలిసినా ఇమ్మీడియట్గా ఎంత గొప్ప పనేది, ఏ శిల్పకారుడు చెక్కాడు ఇంత అందమైన ప్రకృతి అని నువ్వు ఆలోచించాలి. సృష్టికర్త దగ్గరికి నువ్వు చేరాలి.
అందుకోసమే ప్రియులారా ఇవన్నిటిని చేశాడు, మన కళ్ళ ముందు పెట్టాడు. అవి వివరిస్తున్నాయి, బోధ చేస్తున్నాయి మనిషికి. కానీ మనిషికి ప్రకృతి చేసే బోధ ఏమాత్రం ఎక్కటం లేదు. వాటిని ఎలా అనుభవించాలి అని అది నేర్చుకుంటున్నాడే తప్ప అవి నేర్పే బోధ మాత్రం నేర్చుకోవటం లేదు. వాటిని పక్కన పడేశాడు ప్రియులారా. దేవుడు కలుగజేసిన ప్రకృతిలో ప్రతి అణువు మనకు బోధ చేస్తూనే ఉంది ప్రియులారా. మనం ఆలోచించాలి. కాకపోతే మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ప్రకృతిలో జ్ఞానం ఉందా? మహాజ్ఞానం ఉంది. గొప్ప జ్ఞానం దేవుడు దాచిపెట్టాడు మన మహిమ నిమిత్తమే. మనం తెలుసుకోవాలని జ్ఞానాన్ని దాచిపెట్టాడు పిల్లారా. అయితే ఉప్పు చేప మనకు బోధ చేస్తుందా? దేవుడు కలుగజేసినటువంటి ప్రకృతిలో చేప కూడా ఒక సృష్టే కదా. మరి ఆ చేప మనకు బోధ చేస్తుందా? ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనకు బోధ చేస్తుంది. మనం ఆలోచించాలి. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం ప్రియులారా. 7 గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు ప్రియులారా. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. సముద్రములోని చేపలు కూడా నీకు వివరిస్తున్నాయి. ఏమని వివరిస్తుంది సముద్రంలోని చేప? సముద్రంలోని చేప, ఉప్పు చేప నీకు ఏమని వివరిస్తుంది? ఇదిగో నేను ఉప్పు వాతావరణంలో ఉన్నాను, ఉప్పులోనే పుట్టాను, ఉప్పులోనే పెరుగుతున్నాను, ఉప్పులో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాను, అవే నీటిని తాగుతున్నాను, అందులోనే చనిపోతున్నాను. అయినా సరే ఈ సముద్రపు ఉప్పుని ఏమాత్రం నా శరీరానికి నేను అంటించుకోవటం లేదు, నేను నియంత్రించుకుంటున్నాను అనే ఒక విషయాన్ని ఈ మనిషికి తెలియజేస్తుంది. మరి ఉప్పు అంటించుకోకపోతే మనం ఏం నేర్చుకుంటామో ఆ ఉప్పు చేపను చూసి అని మీకు డౌట్ రావచ్చు పిల్లారా. ఈ ఉప్పు చేపను చూసినప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందే ఏమిటంటే, అంత ఉప్పు వాతావరణంలో ఉన్నా సరే తనకి ఏమాత్రం ఉప్పు అంటించుకోలేదు కదా. మరి ఈరోజు మనము లోకములో పాపము నిండిపోయి ఉంది, పాపంతో నిండిపోయి ఉంది పిల్లలారా ఈ లోకము. మనం లోకాన్ని చూడగలిగితే ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా వ్యభిచారాలు, ఎక్కడ చూసినా నరహత్యలు, ఎక్కడ చూసినా అసూయ, కుట్రలు, ద్వేషాలు, పగలు. ప్రియులారా, ఈ సమాజాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎంతగా చెడిపోయిందో. మనకి ఈ సమాజాన్ని చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. ఈరోజు పరిస్థితులు, తల్లిదండ్రులు పిల్లలను నమ్మే పరిస్థితుల్లో లేరు, అలాగే పిల్లలు తల్లిదండ్రులు నమ్మే పరిస్థితులు లేరు, భార్య భర్తను, భర్త భార్యను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఒకరినొకరు మోసం చేసుకుంటూ డబ్బుల కోసము, సంపాదన కోసము, లేదంటే ఆస్తుల కోసము చంపుకుంటున్నారు. కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య చిచ్చులు, భార్య భర్తల మధ్య చిచ్చులు, బంధువర్గాల మధ్య చిచ్చులు, సమాజంలో రాజకీయ నాయకుల మధ్య కూడా పిల్లారా ఇదే గొడవ, ఇదే దోపిడీ, అన్యాయము, అక్రమమే. ఎక్కడ చూసినా మనకు మంచి అనేది కనపడదు పిల్లారా. మంచి అనేది కనపడదు ఈ సమాజంలో. మనం చూస్తే అంతా చెడిపోయింది, ప్రతి వ్యవస్థ చెడిపోయే ఉంది. మనము మార్చాలని మనం బయలుదేరినా నువ్వెవరి మాకు చెప్పటానికి అని తిరిగి ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. మాకెందుకు చదువుతున్నావు అని అంటున్నారు, మతం మాకు నేర్పద్దు అని అంటున్నారు. మనం మతం నేర్పటం లేదు, మంచి నేర్పుతున్నాము. దేవుడు చెప్పిన మంచి మనం నేర్పుతున్నామే తప్ప మనము పాటిస్తూ అలాగే లోకానికి నేర్పుతున్నాము. లోకానికి నేర్పుతున్నప్పుడు లోకం స్వీకరిస్తుందా అంటే స్వీకరించని పరిస్థితి. ఒక రాజకీయ వ్యవస్థ దోచుకోవడమే, అధికారంలో ఉన్నంతకాలము దోచుకోవడమే పిల్లరా. పోలీసు వ్యవస్థ చూసినా అలానే ఉంది. తమిళనాడు రాష్ట్రంలో చూస్తే ఒక తండ్రి కొడుకును చంపిన కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష పడుతుందని అంటున్నారు. ప్రజలను కాపాడాలని నువ్వు బాధ్యత తీసుకున్న వాడివి, ఆ ప్రజల్ని నువ్వు హింసిస్తే, ఆ ప్రజల్ని నువ్వు చంపేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఈ ప్రజలు?
అంటే పోలీసు రంగం కూడా కరప్ట్ అయిపోతుంది. అక్కడ కూడా మనం చెడుతనం చూస్తున్నాం, దుర్మార్గత చూస్తున్నాం. సరే, మనము కోర్టులకు వెళ్ళి అక్కడ మనము మన బాధను వెళ్ళబుచ్చుకుందాము, మన బోర్డు తెలియజేద్దాము, వారు మనకు న్యాయం చేస్తారని పోతే ఈరోజు న్యాయ వ్యవస్థలు కూడా చెడిపోయినట్టుగా మనం చూస్తుంటాం పిల్లారా. న్యాయ వ్యవస్థల దగ్గర కూడా, కోర్టులలో కూడా తప్పుడు తీర్పులతోటి ఎంతోమంది బలైపోతున్నారు పిల్లారా. పాపం అనేది ప్రపంచాన్ని ఏలుతుంది. ఈ ప్రపంచమంతా పాపములో మగ్గిపోతుంది పిల్లారా. లోకంలో ఉన్నదంతా ఏమిటి? లోకంలో ఉన్నదంతా ఏంటి? ఒకసారి చూడండి. దేవుడు రాయించిన మాటలు ఎంత వాస్తవంలో ఈరోజు సమాజం మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలిగితే 16వ వచనం పిల్లారా, 16వ వచనము, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకంలో ఉన్నదంతా ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. ఇవే ప్రియులారా. శరీరాశ, శరీరానికి అవసరమైనవన్నీ తీర్చుకోవాలని అన్యాయంగా, అక్రమంగా సంపాదించే వాళ్ళు అనేక మంది. ఈ శరీర కోరికలు తీర్చుకోవటానికి అక్రమాలు చేసేవారు, అన్యాయాలు చేసేవారు అనేక మంది ప్రియులారా. నేత్రాశ, కంటికి ఏది నచ్చితే అది తీసుకోవడమే. పొరుగు అనేది నువ్వు ఆశించకూడదంటే పొరుగు అనేది ఆశించే పనిలోనే ఉంటారు మనుషులు. ఈ వ్యవస్థ అంతా చెడిపోయింది పిల్లరా. ఈ ప్రపంచమంతా చెడిపోయింది. మనకు మంచి కనపడే పరిస్థితి లేని పరిస్థితి. అందుకే దావీదు గారు ఒక మాట పలుకుతారు. ఈ సమాజాన్ని చూసి, ఈ సమాజం ఎలా ఉంది అని చూస్తే ఆయన చెబుతున్న మాటలు పిల్లరా. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం ఒకసారి చూడండి. 51వ అధ్యాయం 5వ వచనము, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. పాపములోనే అంటే ఈ లోకంలో పాపము నిండిపోయి ఉంది అనే సంగతి దావీదు గారు తెలియజేస్తున్న పిల్లారా. పాపంలోనే పుట్టాను నేను, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది. చాలామంది దీన్ని వక్రీకరించారు ఈ వచనాన్ని. పాపం అంటే నా జన్మనే పాపము అని, జన్మ పాపం అనే తీసుకుని వచ్చారు పిల్లారా. జన్మ పాపం గురించి కాదు దావీదు గారు చెప్పేది. ఇది జన్మ పాపం కాదు. దావీదు గారు చెబుతున్నది ఏంటంటే, నేను నా తల్లి గర్భంలో పడినప్పుడే ఈ లోకంలో పాపంతో నిండి ఉంది. ఆ పాపంలోనే నేను పుట్టాను. పాపంతో నేను పుట్టాను అనటం లేదు, పాపంలో పుట్టాను. అంటే లోకంలో పాపం ఉన్నది, లోకంలో పాపం ఉన్నది, దుర్మార్గత ఉంది అనే విషయాలు దావీదు గారు తెలియజేస్తున్నారు పిల్లారా. ఉందంటే ఉంది పిల్లారా. రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు మంచి అనేది కనపడదు. నేను కోర్టుకు వెళ్ళి నా కేసు వాదించుకుంటాను అని నువ్వు వెళ్తే ఆ న్యాయ వ్యవస్థలో కూడా దుర్మార్గత కనపడుతుందంట. అక్కడ కూడా నీకు న్యాయం దొరకటం లేదంట. సొలొమోను గారు చెప్పిన మాటలు. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం పిల్లారా, మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనపడెను. నిన్ను రక్షించాల్సినటువంటి న్యాయ వ్యవస్థే చెడిపోతే ఇక నీకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇక నీకు మేలు ఎప్పుడు జరుగుతుంది? అంటే పిల్లరా, ఇవన్నీ ఎందుకు మీకు చూపిస్తున్నానంటే, లోకంలో పాపం అనేది విపరీతముగా ఉంది. లోకంలో పాపం అనేది విపరీతముగా ఉంది. అందుకే కదా మనము ఈ క్రీస్తు సువార్తను చేతపట్టుకొని మనం సువార్త సభలు చేసేది. ఎందుకు? కొంతమందినైనా ఆ పాపం నుంచి విడిపించి క్రీస్తు దగ్గరికి నడిపించాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం పిల్లారా. అందరూ పరిశుద్ధులైతే మనం సువార్త చేయవలసిన పని అవసరమే లేదు. అందరూ పరిశుద్ధులైతే, అందరూ నీతిగా బ్రతికితే మనం సువార్త చేయాల్సిన పని అస్సలు అవసరం లేదు. మనం ఈరోజు సువార్త చేస్తున్నామంటే కారణం ఎందుకంటే ఈ లోకంలో పాపం ఉంది గనక. ఈ లోకంలో పాపం ఉంది గనక పిల్లారా. విపరీతమైన స్థితిలో ఉంది పాపం, మామూలు స్థితిలో కాదు. నువ్వు స్కూల్కి పంపించావనుకో పిల్లవాడు ఇంటికి తిరిగి వస్తారా, లేదంటే మా అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందా అనే కంగారులు తల్లిదండ్రులు ఉంటారు పిల్లారా. ఎందుకంటే కాలేజీకి వెళ్ళిన అమ్మాయి ఇంటికి తిరిగి రావటం లేదు. మధ్యలోనే అక్రమార్కుల చేతిలో చనిపోతుంది. హాస్టల్లో జాయిన్ చేస్తే హాస్టల్లో చంపేస్తున్నారు. బయటికి వెళ్తే స్త్రీని బయట రేప్ చేసి పాడు చేసి చంపేస్తున్నారు. ఎన్నో ఉదంతాలు మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు సమాజంలో. 1, 2 ఎవ్రీడే
నువ్వు న్యూస్ పేపర్ చూసినా, టీవీ ఛానల్ ఓపెన్ చేసినా ఇవే హత్యలు, మానభంగాలు, దోపిడీలు, ఇవి తప్ప ఏమి చూస్తున్నావు చెప్పు. ఫలాని మంచి నేను చూశాను అని నేను చెప్పగలమా? ఫలాని మంచి నేను ఈ న్యూస్ ద్వారా నేను విన్నాను అని మనం చెప్పగలమా? చెప్పలేం ప్రియులారా, చెప్పలేం. ఈరోజు స్టూడెంట్ టీచర్ను పాడు చేస్తున్నాడు, టీచరు స్టూడెంట్ను పాడు చేస్తున్నారు. విచిత్రం ప్రియులారా. ఒక టీచరు ముంబైలో దాదాపుగా 30-40 సంవత్సరాలు ఉన్నటువంటి లేడీ లెక్చరర్ తన చదువు చెప్పే స్టూడెంట్ను పాడు చేసింది. 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయితోటి సహజీవనం పేరుతో ఎంతో కాలంగా ఉండి నిజంగా ఒక అక్రమ సంబంధంతో ప్రియులారా ఆ అబ్బాయిని ఒక తప్పుడు మార్గంలో నడిపించింది ఒక టీచర్. ఇంకా నీకు ఎక్కడ మంచి కనపడుతుంది ఆలోచించండి, కనిపించదు ప్రియులారా. అందుకే మనం క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా చిన్ననాటి నుండే మనం దేవుని జ్ఞానం నేర్పాలి అని మనం ప్రారంభించాం ఈ సంవత్సరము. ఎందుకంటే వారికి ఈ దేవుని జ్ఞానం నేర్పకపోతే సమాజంలోకి వెళ్ళారనుకో, వారు మన పిల్లలు కాలేరు, వారు మన పిల్లలు కారు, దేవుడు కోరుకున్నట్టుగా వారు బ్రతకరు. తర్వాత నువ్వు బాధపడినా ప్రయోజనం ఉండదు. అందుకే చిన్ననాటి నుండి మనం దేవుని మాటలు నేర్పాలి అనే ఆలోచనతోటి మనం నేర్పుతున్నాం పిల్లారా. నేర్పాలి, లేకపోతే సమాజంలో చెడిపోతారు పిల్లారా 100%. ఈరోజు కాలేజీకి వెళ్ళిన అమ్మాయిలు సిగరెట్లు, మందులు, పార్టీలు, పబ్బులు, డ్యాన్సులు ఎన్నో విధాలుగా హంగామా చేస్తున్నారు పిల్లారా. ఇంటికి వచ్చేసరికి సైలెంట్గా ఉంటారు, కానీ బయటికి వెళ్తే మనం అనుకున్నట్టుగా ఏదో మా అమ్మాయి చాలా మంచిది అనుకున్నట్టుగా ఉండరు. బయట స్నేహితుల ప్రభావం ఇదంతా, లోకము ప్రభావం ఇదంతా. లోకంలో ఉన్నది నేర్చుకుంటున్నారు, అదే మంచిది అనుకుంటున్నారు, దాన్నే ఎంజాయ్ చేయాలనుకుని పిల్లరా తప్పు త్రోవలో నడుస్తున్నది ఈరోజు యూత్. కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, ప్రతి ఒక్కరు ఏ భేదం లేదు పిల్లరా. ప్రతి వ్యవస్థ కరప్ట్ అయింది. ఎందుకు ఈ మాటలన్నీ మీకు తెలియజేస్తున్నానంటే లోకంలో పాపము తీవ్రత చాలా పెద్ద ఎత్తులో ఉంది పిల్లరా, చాలా ఎక్కువగా ఉంది పాపం యొక్క తీవ్రత. అంటే నువ్వు వెళ్తే నువ్వు ఆ పాపంలో పడిపోతావు, మరణిస్తావు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది పిల్లరా. అయితే పిల్లరా ఇలాంటి పాప వాతావరణంలో మనం బ్రతుకుతున్నప్పుడు మరి పాపము చెయ్యకుండా మనము నియంత్రించుకోవాలి కదా. ఒక ఉప్పు వాతావరణంలో బ్రతుకుతున్నటువంటి ఒక చిన్న చేపనే తనకు ఉప్పు అంటించుకోకుండా నియంత్రించుకుంటున్నదే. అలాంటప్పుడు ఆ ఉప్పు చేపను చూసినప్పుడు అయినా మనము బుద్ధి తెచ్చుకొని నేను ఈ లోకంలో పాపం ఉన్నా సరే నేను పాపము చెయ్యకుండా నేను నియంత్రించుకుంటాను అని ఎంతమంది బ్రతుకుతున్నారు పిల్లారా. లోకానికి ఏమీ తెలియదు, కనీసము క్రైస్తవుడిగా దేవుని మాటలు చదువుతున్నటువంటి మనమైనా నేర్చుకోవాలి పిల్లారా, మనమైనా తెలుసుకోవాలి. ఒక చేపనే తనకు ఉప్పు అంటకుండా తనను తాను కాపాడుకుంటుందే, మరి మనం కాపాడుకోవద్దా? మనకు ఈ పాపం అంటించుకోకుండా కాపాడుకోవద్దా? మనము కాపాడుకోవాలి. మనం నియంత్రించుకోగలమా? ఈ పాపం అంటించుకోకుండా మనం నియంత్రించుకోగలమా అంటే నియంత్రించుకోగలం పిల్లారా. ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక చూడండి పిల్లారా. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను పిల్లారా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరిగితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి ఆత్మనే. నువ్వు నిగ్రహించుకోగలవా? పాపము చేయకుండా నీవు నిగ్రహించుకోగలవు అంటే నిగ్రహించుకోగలవు, నువ్వు నియంత్రించుకోగలవు. అలాంటి ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు. లోకంలో పాపం ఉంది కనుక నేను కూడా చెడిపోతాను అన్నంత పిరిగితనం కలిగినటువంటి ఆత్మని ఇవ్వలేదు. నువ్వు నియంత్రించుకునే శక్తి కలిగినటువంటి ఆత్మనే నీకు ఇచ్చాడు దేవుడు. అలాంటి ఆత్మనే మనకు దేవుడు ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మనం అంటించుకోకుండా మనం బ్రతకగలిగినటువంటి దేహాన్నే ఇచ్చాడు. పాపం చేయటానికి స్కోప్ ఉంది, అలాగే పాపం చెయ్యకుండా కూడా బ్రతకగలిగినటువంటి ఆత్మను మనకు ప్రసాదించాడు పిల్లారా దేవుడు. మనము పాపము అంటించుకోకుండా బ్రతకగలము, అలాంటి ఆత్మనే ఇచ్చాడు. మన ప్రభుల వారిని చూడండి, యేసుక్రీస్తుల వారిని. భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఎలాంటి దేహము? మనలాంటి దేహమే. మనలాంటి ఆకలి దప్పులు కలిగినటువంటి దేహాన్నే యేసుక్రీస్తుల వారు ధరించుకున్నారు. ఆయనకేదో కొత్తగా పరలోకం నుండి దిగి వచ్చిన శరీరం కాదు,
మనలాంటి శరీరమే యేసుక్రీస్తుల వారు ధరించుకున్నారు. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి పిల్లారా. దేహాన్ని ధరించుకున్నాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తుల వారి గురించి ఏలైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనలేదు. దేవదూతల స్వభావం ధరించుకోలేదు. ఎలాంటి స్వభావం ధరించుకున్నాడు? ఎలాంటి స్వభావం అంటే అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అబ్రహాము సంతానము ఇస్సాకు గర్భం నుంచి వచ్చినటువంటి యాకోబు సంతానము. మనకు తెలుసు యాకోబు సంతానము ఏ విధంగా దేవుని మీద తిరుగుబాటు చేశారో మనకు తెలుసు. ఏ విధంగా దేవుణ్ణి బాధ పెట్టారో దుఃఖ పెట్టారో మనకు తెలుసు ప్రియులారా. అబ్రహాము గారి సంతానము ఇప్పటికీ దేవుని దుఃఖపరుస్తూనే ఉన్నారు వాళ్ళు, ఇప్పటికీ ప్రియులారా. అంటే పాపము చేస్తూ దేవుణ్ణి దుఃఖపెడుతున్నటువంటి అబ్రహాము గారి సంతానము. అలాంటి స్వభావం కలిగినటువంటి దేహాన్నే యేసుక్రీస్తుల వారు ధరించుకున్నారు. అంటే పాపము చేయటానికి అవకాశం ఉంది ఈ దేహంతో. మనం ధరించుకున్న ఈ దేహంతో పాపము చేయటానికి అవకాశం ఉంది. అలాగని నియంత్రించుకునే శక్తి లేదని నేను చెప్పటం లేదు. నియంత్రించుకునే శక్తి పెట్టాడు దేవుడు, ఆత్మనిచ్చాడు. ఈ దేహమైతే పాపం చేయటానికి అనుకూలం కలిగినటువంటి పిల్లారా. మనలాంటి దేహము యేసుక్రీస్తుల వారు కలిగినా పాపము చేయని వాడు యేసుక్రీస్తుల వారు. దేవదూతల స్వభావం ధరించుకొని రాలేదు ఆయన. మనలాంటి దేహమే ఆయన ధరించుకొని ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికి ఏ పాపము అంటించుకోకుండా బ్రతికాడు యేసుక్రీస్తుల వారు పిల్లారా. మరి మనము ఆలోచించాలి కదా. ఒక చేప, ఉప్పు చేప, సముద్రంలో బ్రతుకుతున్నటువంటి ఒక ఉప్పు చేప ఉప్పును తనకు అంటుకోకుండా ఎలా కాపాడుకుంటుందో, ఎలా నియంత్రించుకుంటుందో, యేసుక్రీస్తుల వారు కూడా భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఈ లోకంలోనే పాపం ఉన్నటువంటి ఈ లోకంలోనే బ్రతికి ఏ మాత్రము పాపం అంటించుకోకుండా నిరూపించాడు. పాపము చెయ్యకుండా మనం బ్రతకగలము అని నిరూపించాడు యేసుక్రీస్తుల వారు పిల్లారా. ఈరోజు మనము చూడాలి కదా, మరి యేసుక్రీస్తుల వారిని చూడాలి కదా. సముద్రంలో ఉన్నటువంటి ఆ చేపను చూసి నేర్చుకోవాలి కదా. ఆ చేపనే ఉప్పును అంటించుకోవటం లేదంటే ఒక చిన్న జీవి. ఈరోజు మనము తెలివి కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని చెప్పుకుంటున్నటువంటి మనము ఆ పాపాన్ని అంటించుకోకుండా దేవుని కొరకు నీతిగా బ్రతకగలం కదా. ఎంతోమంది చదువుతుంటారు పిల్లారా, మీరే చూస్తుంటారు. ఒకప్పుడు నేను దొంగను, ఈ దొంగతనాన్ని నేను విడిచిపెట్టాను, ఇక నుంచి నేను ఏమాత్రం దొంగతనం చేయను అంటే దాని అర్థం ఏంది? నియంత్రించుకున్నాడా? ఒకప్పుడు దొంగతనానికి అలవాటు పడ్డాడు. ఎందుకోనండి? జోబులు కొట్టేయండి నేను నిద్రపోలేను. ఎందుకోనండి? ఆడవారి మెడల్లో చేయిలు కనపడితే చాలు నా మనసంతా అటే బిగుతుంటుంది. ఆ చేయిని ఎప్పుడు కొట్టేయాలా, ఎప్పుడు గుంజేయాలా, అదే మనసు ఉంటుందేనని కొంతమంది చెబుతుంటారు పిల్లారా. కానీ తర్వాత నేను మార్చుకున్నాను, నేను నియంత్రించుకున్నాను. ఇంకా నేను గొలుసు చూసినా నేను కొట్టేయనది, దొంగతనం చెయ్యను. స్త్రీని చూస్తే వ్యభిచారం చేయాలనే ఆలోచన రాదు, పురుషుని చూస్తే వ్యభిచారం చేయాలనే ఆలోచన రాదు, లేదంటే ఎదుటి వారిని నేను దోచుకోవాలనే ఆలోచన నాకు రావటం లేదు. ఆయన చదువుతాం పిల్లారా. మనసులో చదువుతున్నటువంటి సాక్ష్యాలు ఎలాంటి? నేను తాగేవాడిని, ఒకప్పుడు నేను తాగేవాడిని, కానీ ఈరోజు నేను మానేశాను కంప్లీట్గా అని మనుషులు సాక్ష్యం చదువుతుంటారు. కారణం నియంత్రించుకున్నాడు గనక. తనను తాను నియంత్రించుకున్నాడు. సిగరెట్లు తాగడం నియంత్రించుకున్నాడు, మందు తాగడం నియంత్రించుకుంటున్నాడు, దొంగతనం చేయడం నియంత్రించుకుంటున్నాడు. మరి ఇలా నియంత్రించుకుంటున్నప్పుడు పిల్లారా, ఈ లోకంలో ఉన్నటువంటి మిగతా పాపాలను కూడా చెయ్యకుండా మనం నియంత్రించుకోగలమా? నియంత్రించుకోగలము. యేసుక్రీస్తుల వారు చేసి చూపించాడు. ఈ పాపము ఉన్నటువంటి ఈ లోకంలో బ్రతికి ఏ మాత్రము పాపం అంటించుకోకుండా నియంత్రించుకొని మనకు చేసి చూపించాడు పిల్లారా. మనము ఈ లోకంలో ఉన్నా సరే మనము పాపము చెయ్యకుండా మనం బ్రతకగలము అనేది నిరూపించాడు యేసుక్రీస్తుల వారు పిల్లారా. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మేము దేవుని మాటలు ప్రకటిస్తున్నాము, మేము దేవుణ్ణి గూర్చి చెబుతున్నామన్నటువంటి బోధకులే
అన్యాయస్తులుగా, అక్రమార్కులుగా మారిపోయారు పిల్లరా. ప్రజల సొమ్మును దోచుకు తింటున్నారు. క్రైస్తవ బాబాల్లాగా మారిపోయారు. బాబాలు డబ్బు మొత్తం దోచుకోవడమే, కోట్ల కొలదిగా ఆస్తి మూలుగుతున్నది అని అంటే వీరి పేరట ఇంకా ఆలోచించండి. వీరి బోధలు, బైబిల్లో రాయబడిన మాటలు ఏ రోజైనా ఆలోచించారా? వీరు నమ్మినటువంటి క్రీస్తు, మనము నమ్మినటువంటి క్రీస్తు ఎలా బ్రతికాడు, మనం ఎలా బ్రతుకుతున్నామనేది ఏ రోజైనా వీళ్ళు ఆలోచించారా? ఆలోచిస్తే ప్రియులారా, వీరు కోట్ల కొలదిగా దోచుకోరు. కోట్ల కొలదిగా నిజంగా వారి బ్యాంకు ఖాతాల్లో మూలగవు. వారు ఆలోచించలేదు కనుకనే అన్యాయస్తులుగా, అక్రమార్కులుగా మారిపోయి పేద ప్రజలు కడుపు కొడుతున్నారు ఈరోజు అనేక మంది బోధకులు ప్రియులారా. అది ధనవంతుడిగా మారినటువంటి ఏ బోధకుడైనా సరే, ప్రజల సొమ్మును కాజేస్తూ తానే ధనవంతుడిగా మారుతున్నటువంటి ఏ క్రైస్తవ బోధకుడైనా సరే, క్రైస్తవ బాబా దోచుకుంటున్నాడు, దోచుకుని తింటున్నాడు ఒక్కడే. మరి నువ్వు నమ్మినటువంటి యేసుక్రీస్తుల వారు, మనం నమ్మినటువంటి యేసుక్రీస్తుల వారు ఎలా బ్రతికారు? ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులకు ఎలాంటి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలున్నాయి. కానీ మనిషి కుమారునికి నాకు కనీసం తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేదు. కనీసం తల వాల్చుకోవటానికి కూడా స్థలం లేకుండా యేసుక్రీస్తుల భూమి మీద బ్రతికితే ఈ క్రైస్తవ పండితులు, క్రైస్తవ బాబాలు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని, మీరు దేవుని నమ్మండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పేసి మాయమాటలు చెప్పేసి మీ జేబులు కాలేసి ఈ జోబి నింపుతాడు. తన జోబి నింపుతాడు. మీ జోబులు కాజేసి తన జోబి నింపుకుంటాడు ఈ క్రైస్తవ బాబా. ఎంత ఘోరమైన కార్యాలు చూడండి పిల్లరా. దేవుని మాటలను నేర్చుకుంటున్నావు కదా, దేవుడు నీ చేతిలో మా జ్ఞానం పెట్టాడు కదా, ఏది సత్యమో తెలియజేశాడు కదా. పేదవాణ్ణి ప్రేమించలేనటువంటి వాడివి నువ్వు ఎలా దేవుని సేవకుడివైతావు? దేవుని సేవకుడివి కాదు, దుర్మార్గుడివి. ప్రజల సొమ్మును కాజేస్తున్నటువంటి దుర్మార్గుడివి. అది ఎవరైనా పిల్లరా, ఎవరమైనా పిల్లరా. బైబిల్ పట్టినటువంటి మనము ఎలా ఉండాలో తెలుసునా? క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపాన్ని మనం అంటించుకోకూడదు. క్రీస్తును చూసి మనం వెళ్ళాలి. దోచుకోకూడదు అన్యాయంగా, ఎవరిని దోచుకోకూడదు. దోచుకుంటున్నావంటే నీలో కూడా అన్యాయం, అక్రమం అనేది విస్తరించిందన్నమాట. నీలో కూడా పాపం అనేది విస్తరిస్తుందన్నమాట. అందుకే దోచుకుంటున్నావు ప్రజలను, అందుకే దోచుకుంటున్నావు. ఒకనొక సందర్భంలో పిల్లారా, యేసుక్రీస్తుల వారి పరిస్థితి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి భూమి మీద బ్రతికాడు ఆ రోజు మనకు అర్థమవుతుంది పిల్లారా. పన్ను కట్టమని ఆయన దగ్గరికి వస్తారు పిల్లారా. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. పేతురు గారి దగ్గరికి వచ్చి మీ గురువు లేదంటే మీ బోధకుడు ట్యాక్స్ కట్టడా, పన్ను కట్టడా అని అంటే అప్పుడు పేతురు గారు యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తారు. ఏమని? ప్రభువా వాళ్ళు పన్ను కట్టమంటున్నారు అని చెప్పడానికి యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే ప్రభుల వారు, పేతురు ఇదిగో మనకు అనేక మంది కానుకలు ఇచ్చారు కదా, ఆ కానుకల్లో నుంచి తీసి కొంత ఇచ్చేసేయి అని అన్నాడా? అల్లేదు పిల్లారా. నిజంగా ఆయన ఎలాంటి జీవితం జీవించాడో అద్భుతం అనిపిస్తుంది ఆ సంఘటన చూస్తే. ఒకసారి చూడండి, ఆ మాట చూడండి పిల్లారా. ఈరోజు బోధకులుగా ఉన్నవారు కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. ఇలాంటి మాటలు చదివైనా మనం నమ్మిన మన ప్రభువు ఎలా జీవించాడు, మనం ఎలాంటి బతుకుతున్నాము అనేది కనీసం ఈ బోధకులు చూసి బుద్ధి తెచ్చుకోవాలి పిల్లారా. మత్తయి సువార్త 17వ అధ్యాయం పిల్లారా, యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు 17వ అధ్యాయం 24వ వచనం నుంచి నేను చదువుతా, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం నుంచి పిల్లారా. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకులు అను పన్ను వసూలు చేయవారు పేతురునద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకులు చెల్లింపడా అని అడుగగా, చెల్లించునను. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక ముందే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరిని యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగను. అతడు అన్యుల వద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. మీకు అర్థమైందో లేదో కానీ పిల్లరా, అంటే యేసు క్రీస్తుల వారికి పన్ను కట్టడానికి ఆయన బ్యాంకు ఖాతాలో అప్పటికే డబ్బులు ఏం లేవు. అంటే అనేక మంది సందాలు ఇచ్చారు, ఆయన కూర్చుకున్నాడు, ఆయన దగ్గర ధనం ఉంది అని చెప్పడానికి ఒక్క రుజువు కూడా మనం బైబిల్లో చూపించలేం పిల్లారా. ఒక్క రుజువు కూడా.
అందుకే కదా నువ్వు సముద్రానికి వెళ్ళి మొదట వచ్చి చేప నోరు తెరిచి దాంట్లో నుంచి ఒక షెకెలు తీసుకొని వచ్చి నీ కొరకు నా కొరకు పన్ను కట్టు పేతురు అని అన్నాడు. ఏమి వీళ్ళందరూ ఇచ్చారు కదా, శిష్యులు ఇచ్చారు కదా, అది మనము పన్ను కట్టేద్దామో అని ప్రభు చెప్పచ్చు కదా. అంటే ఎవరు ఇచ్చిన సందాలు ఆయన దగ్గర లేవన్నమాట. ఎవరి సందాల కోసం ఆయన బ్రతకలేదన్నమాట. సందాలు ఇవ్వండి మీరు ఆశీర్వదింపబడతారు అని బోధ చేయలేదన్నమాట. మీరు చదవండి, బైబిల్ చదవండి, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. వీరు చేస్తున్న బోధల ప్రకారం యేసుక్రీస్తుల వారి బోధలు లేవు. మీరు ఒక స్పాన్సర్ చేయండి ఒక టీవీ ప్రోగ్రాంకు, మీరు ఆశీర్వదింపబడతారు, ఇదిగో సాక్ష్యం ఇల్లే అని మన ముందుకు ప్రత్యక్షం చేపిస్తారు. పిల్లారా, ఇలాంటి బోధలు చూస్తే, ఇలాంటి వారిని చూసి మీరు మోసపోతే ఏం చేయలేం. పిల్లారా, వీళ్ళు అక్రమకారులు, అన్యాయస్తులు, వీళ్ళంతా మన ప్రభువులు వారే. పిల్లారా, సందాలు వసూలు చేయలేదు, అందరిలాగా వసూలు చేయలేదు పిల్లారా. అందుకే సముద్రం దగ్గరికి వెళ్ళమన్నాడు. మొదట వచ్చి చేపం ఆ నోరు తెరిచి అందులో ఒక షెకెలు ఉంటుంది పేతురు, ఆ షెకెలు తీసి నీ కొరకు నా కొరకు పన్ను కట్టమన్నాడు. అంటే పన్ను కట్టడానికి కూడా ఆయన దగ్గర ఏమాత్రం ధనము దాచుకోలేదు పిల్లారా. అంత గొప్పగా జీవించాడు యేసుక్రీస్తుల వారు. పంచాడే గాని ఏ మాత్రము ఎవరి దగ్గర దోచుకొని దాచిపెట్టుకోలేదు యేసుక్రీస్తుల వారు. మరి యేసుక్రీస్తుల వారిని నమ్మినటువంటి మనము అన్యాయస్తులుగా, అక్రమార్కులుగా మారితే బాగుంటుందా? ఆలోచించండి పిల్లారా. ప్రతి ఒక్కరూ బ్లేమ్ చేయడమే. ఈరోజు చూడండి, అన్ని ట్రోల్సే మనం క్రైస్తవ బోధకుల మీద. ఎందుకు? అన్యాయస్తులు కనుకనే. వీరు మంచి చేస్తే ఎందుకు ట్రోల్ చేస్తారు పిల్లారా? నువ్వు మంచి చేస్తే ట్రోల్ చేస్తారా? అది వేరే విషయం. ఈరోజు ప్రతి ఒక్కడు ట్రోల్ చేస్తున్నాడంటే కారణము మనమే అన్యాయస్తులుగా మారాము, మనమే అక్రమార్కులుగా మారాము. లోకంలో ఉన్నవారికి మనకు ఏమాత్రం తేడా లేకుండా ధనం సంపాదించుకుంటున్నాము గనుకనే అందరూ మనల్ని ట్రోల్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, నవ్వుల పాలు చేస్తున్నారు. ప్రియులారా, అది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అంటే త్యాగం, ప్రేమ, ప్రాణం పెట్టడమే ఉంటుంది తప్ప ప్రాణం తీసేవాడిగా, పేదవాడి కడుపు కొట్టేవాడిగా అస్సలు ఉండదు పిల్లారా. క్రైస్తవ్యం, నిజమైన క్రైస్తవ్యం పేదలకు సంరక్షించేదిగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవారిగా, ప్రేమ కరువైన వారికి ప్రేమ చూపించేదిగా ఉంటుంది క్రైస్తవం పిల్లారా. అది కనుమరుగైపోయింది ఈరోజు సమాజంలో, కనుమరుగైపోయింది. ఎందుకు? లోకంలో ఉన్న పాపమంతా ఈరోజు సంఘంలోకి వచ్చింది. నియంత్రించుకుంటాను అని చెప్పినటువంటి నీవు వచ్చి నియంత్రించుకోకుండా ఇస్తారంగా సంపాదిస్తున్నావు పిల్లారా. ఒకనాడు యేసుక్రీస్తుల వారు జక్కయ్య గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఏం జరిగిందో తెలుసునా? అప్పటి వరకు అతను లోకంలో ఉన్నాడు, లోకంలో ఉన్నదంతా ఆశించాడు, దోచుకున్నాడు, ప్రజల దగ్గర దోచుకున్నాడు. ట్యాక్స్ కలెక్టర్గా ఉండి బాగా సంపాదించాడు, మంచిగా ధనవంతుడయ్యాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తుల వారు తన ఇంటికి వచ్చాడో, క్రీస్తు బోధ చేయకముందే క్రీస్తు వారిని ఆయనను చూసే, ఆయన బోధ చేసిన బట్టి కాదు, క్రీస్తుల వారు జక్కయ్య గారికి ఏ మాత్రం బోధ చేయలేదు. ఒకే ఒక మాట అన్నాడు, జక్కయ్య నేడు నీ ఇంట నేను ఉండవలసింది. ఒకే ఒక మాట, అంతే. నేను నీ ఇంట ఉంటానన్నాడు, అంతే. ఆ ఒక్క మాటకే మారిపోయాడు. దుర్మార్గుడిగా, అన్యాయస్తుడిగా ఉన్నటువంటి జక్కయ్య, ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి జక్కయ్య మారిపోయాడు. ఎలా మారిపోయాడో తెలుసునా? ఒకసారి ఆ మాట చూడండి. లూకా సువార్త పిల్లారా 19వ అధ్యాయం మనం చూడగలిగితే 8వ వచనము. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఎంత గొప్ప మార్పు ఆలోచించండి. అప్పుడు వరకు తనను తాను నియంత్రించుకోకుండా తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తుల వారిని చూశారో ఎమ్మటే ఆయనకు బలిబెలిగిపోయింది. ఎమ్మటే ఆయనకు అర్థమైపోయింది, అయ్యో నేను అన్యాయం చేశాను, నేను అక్రమంగా దోచుకున్నాను. ప్రభువా, నా ఆస్తి, నేను సంపాదించినటువంటి ఈ ఆస్తిని సగము పేదలకు పంచిపెడతాను ప్రభువా. అంతేకాకుండా నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంటలు నేను ఇస్తాను, 4 గంటలు ఇస్తాను. ఇదే ప్రియులారా నిజమైన మార్పు. మనిషిలో నిజమైన మార్పు. మనిషి లోక పాపాన్ని అంటించుకోకుండా నియంత్రించుకునే విధానము ఇదే. ఒక ఉప్పు చేప ఏ విధంగా అయితే సముద్రంలో ఉన్నటువంటి ఉప్పును అంటించుకోకుండా జీవిస్తుందో, అలాగా యేసు క్రీస్తుల వారు ఈ పాపము లోకంలో జీవించిన ఏ మాత్రము పాపం అంటించుకోకుండా
నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడని సవాలు చేసి బ్రతికినటువంటి యేసుక్రీస్తుల వారిని చూసినటువంటి జక్కయ్య కూడా, ప్రభువా, నేను ఇక అన్యాయస్తుడిగా ఉండను, నేను మానేస్తున్న ఈ పాపాన్ని, నన్ను నేను నియంత్రించుకుంటున్నా, మిమ్మల్ని చూశాను, ఇంకా నన్ను నేను నియంత్రించుకుంటున్నా ఒక చేపలాగా అన్న విధంగా మాట్లాడుతున్న పిల్లరా. నేను సగం పంచేస్తాను. ఈరోజు బోధకులు కోట్లు పిల్లరా పంచచ్చు కదా, పేద ప్రజలకు పంచచ్చు కదా, పేద ప్రజలకు పంచచ్చు కదా, పంచరు పిల్లరా. ఈ బోధకులు ఎలాంటి వాళ్ళో తెలిసినా, ఈ బోధకులు ఎలాంటి వారంటే, ఒకనాడు యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, ధనవంతుడైనటువంటి యవనస్తుడు. ప్రభువా, నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలి ఆయన అడిగితే, ప్రభులు వారు, నీకు తెలుసు కదా, నువ్వు ఇశ్రాయేలుడివే కదా, ధర్మశాస్త్రం పాటించు చాలు అంటే, నేను చిన్ననాటి నుంచే నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా అని తన గురించి తనను చెప్పుకుంటున్నాడు. అవునా, సరే, నువ్వు ధర్మశాస్త్రం చిన్ననాటి నుంచి పాటిస్తున్నావు అని తెలుసు. అయితే నీకు ఒకటి కొదవ ఉంది. అదేంటిదో తెలుసునా? నీకున్నటువంటి ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టు, తర్వాత వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. మంచిదే కదా, మంచి ప్రశ్న అడిగావు. నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని ఒక మంచి ప్రశ్న అడిగావు. మరి ఆన్సర్ ఇచ్చినప్పుడు పాటించాలనా లేదా? మరి ఈ ధనవంతుడు ఏం చేశాడో తెలుసా పిల్లరా? ఒకసారి చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం మనం చూడగలిగితే 21వ వచనం నుంచి యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అదేంటి విచిత్రంగా? నువ్వే కదా అడిగావు, ప్రభువా, నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాను, ఏం చేయాలి నువ్వే కదా అడిగింది. మరి ఒక మంచి సూత్రం చెప్పాడు యేసుక్రీస్తుల వారు. నువ్వు ఎలా పరలోకం సాధించాలో నీకు చెప్పాడు. చెప్పినప్పుడు పాటించాలి కదా. వీళ్ళు పాటించరు పిల్లారా. దోచుకునేవారు, అక్రమకారులు, అన్యాయస్తులు ఆ ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడక దుఃఖపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈరోజు బోధకుల పరిస్థితి అదే. ధనాన్ని విడిచిపెట్టరు. ఇంకా దాన్ని ఎలా రెట్టింపు చేయాలని చూస్తారు. ఎలా రెట్టింపు? దేవుని పేరు చెప్పి, మేము దేవుని సేవ చేస్తున్నాము కనుక మాకు ఇచ్చేయండి. ఎంత తింటావు నువ్వు సముద్రంలో ఉండే తిమింగలమా? నిజంగా పిల్లారా, ఎంత తిన్నా వీళ్ళకు తృప్తి చాలదు. కుక్క వాంతికి తిరిగినట్టు మరలా తిరిగే రకం ఇదంతా. ఈ బ్యాచ్ అంతా ఎలాంటిదో తెలిసినా ఒక కుక్కలాగా తినడమే తప్ప పంచడం అనేది తెలియదు పిల్లారా. అంత ఘోరమైన స్థితిలోకి ఈరోజు క్రీస్తును నమ్ముతున్నామని చెప్పుకున్న వారు కూడా మారిపోయారు. అంటే వీరు పాపాన్ని నియంత్రించుకుంటున్నారా? లేదు పిల్లారా, లేదు. నిజమైన ఉప్పు చేప యేసుక్రీస్తుల వారు. లోకంలో ఏ మాత్రము పాపం అంటించుకున్నటువంటి నిజమైన ఉప్పు చేప యేసుక్రీస్తుల వారు. తర్వాత జక్కయ్యను చూస్తే, జక్కయ్య కూడా అంతకుముందు పాపం అంటించుకున్నవాడే. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారిని చూశారో పాపాన్ని విడిచిపెట్టేశాడు, అన్యాయాన్ని విడిచిపెట్టేశాడు, పేద ప్రజలకు పనిచేస్తానని చెప్పాడు, పనిచేశాడు పిల్లారా. అదే నిజమైన ఉప్పు చేప. బైబిల్లో రాయబడినటువంటి నీతిమంతులందరినీ మనం చూస్తే వారందరూ నిజమైన ఉప్పు చేపలు పిల్లారా. వాళ్ళందరూ నిజమైన ఉప్పు చేపలు, అపోస్తలులు. ప్రభువా, ఇదిగో మాకున్నదంతా విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించామని అంటారు అపోస్తలులు పిల్లారా. మాకున్నదంతా, అంతకుముందు జాలరులు, అపోస్తలులు ఆ జాలరులు చేపలు పట్టుకునేవారు. ఆ జాబును కూడా విడిచిపెట్టేసి, తమకు జీవనాధారం లేదు విడిచిపెట్టేసి యేసుక్రీస్తుల వారిని వెంబడించారు. ఎందుకు? యేసుక్రీస్తుల వారితో వెళ్తే దోచుకుందాము, ఎక్కువ సంపాదిద్దాము అని ఈరోజు బోధకులు చేస్తున్నట్టుగా బ్రతుకుదామని వచ్చారా? కాదు పిల్లారా. సమస్తాన్ని త్యాగం చేసి వచ్చారు ప్రభువుల వారి కొరకు. ఈ లోకంలోని పాపాన్ని ఏ మాత్రం అంటించుకోకుండా వచ్చేసారు అపోస్తలులు పిల్లారా. వారు నిజమైన ఉప్పు చేపలు. అపోస్తలుడైన పౌలు గారు అయితే మంచి మాట పలుకుతాడు. నేను సమస్తాన్ని నష్టపరుచుకున్నాను. దేవుని సేవలో నష్టమే ఉంటుంది. నష్టమే పిల్లారా, లాభం కాదు. నష్టం అంటే నేను ఈ భూ సంబంధంగా చదువుతున్నా, ఈ భూమి మీద నేను 4 రాళ్ళు వెనకేసుకుంటాను దేవుని సేవ చేసి అని అంటే అది తప్పుడు బోధ. అది ఎవరైనా సరే తప్పుడు బోధ. అది ఈ భూమి మీద నువ్వు రాళ్ళు వెనకేసుకోవటానికి కాదు దేవునిలోకి వచ్చింది. నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలని, నీతో పాటు అనేక మందిని తీసుకువెళ్ళాలని వచ్చావు. అది క్రీస్తు నేర్పిన బోధ. కానీ నువ్వు
4 రాళ్ళు వెనకేస్తాను అని నువ్వు బ్రతుకుతున్నావు ప్రియులారా. పౌలు గారు ఎంత గొప్పగా జీవించాడో తెలుసా? ఆయన పలికిన మాటలు చూడండి, ఆయన చెప్పిన మాటలు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా, 8వ వచనము, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నష్టమా? నష్టముగా ఎంచుకున్నాడు. ఏమి కూర్చుకున్నాడు పౌలు గారు? ఏమి కూర్చుకోలేదు పిల్లరా. ఆకలి దప్పులతో అలమటించాడు. భూమి మీద ఆయన సేవ జరిగించేటప్పుడు ఆకలి దప్పులతో, జాగరణలతోటి, ఉపవాసములతోటి బ్రతికాడు పౌలు గారు పిల్లారా. అంతకుముందు రాజబ్రతుకులాగా బాగా బ్రతికిన వాడే భూమి మీద. క్రీస్తులోనికి రాకముందు పౌలు గారు చాలా బాగానే బ్రతికిన వాడే. ఈ లోక సంబంధంగా నేను అనేది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టేశాడు, నష్టపరుచుకున్నాడు. 10వ వచనం నుంచి మనం చూస్తే, ఏ విధమునైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాధాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఏది? ఈ భూ సంబంధమైన వాటన్నిటినీ నేను అన్యాయంగా దోచుకోకూడదు. దోచుకుంటే పాపం నాలో ఉంటుంది. అన్యాయం అనేది పాపమే. నీ సహోదరుని ప్రేమించవలసినటువంటి నీవు నీ సహోదరుని నువ్వు దోచుకుంటున్నావు అంటే దేవుని పేరట దోచుకుంటున్నావు. అది పాపము. అంటే నువ్వు ఎలా ఉప్పు చేప అవుతావు? నువ్వు తిమింగలము. నువ్వు ప్రతి ఒక్క సముద్రంలో ఉన్న చేపలన్నింటిని మింగేసి పెద్ద తిమింగలం నువ్వు. ఈరోజు పేద ప్రజలు మింగుతున్నటువంటి బోధకులు వీళ్ళంతా. ప్రియులారా, అది నిజమైన బోధ కాదు. ఇది ద్వేషం కాదు. మనకు ద్వేషం అసలు అవసరం లేదు. ద్వేషం ఉన్న అది కూడా పాపమే. మనము సత్యవాక్య ప్రకారము తెలియజేస్తున్నాం. వాక్యము ఏమి చెబుతుంది, దేవుడు ఏం చెప్పాడు, ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి. అలాగే అమాయక ప్రజలను కూడా ఆ వాక్యం వైపు తిప్పాలనే మనం ప్రయాసపడి చెబుతున్నాము. అంతే తప్ప వారికి ధనం ఉంది మనకు లేదని కాదు. అవసరం లేదు పిల్లరా, అవసరం లేదు. పౌలు గారు సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు సువార్త చేశాడు పౌలు గారు పిల్లరా. అపోస్తులు సమస్తాన్ని విడిచిపెట్టారు. వీరు నిజమైన ఉప్పు చేపలు. లోకంలో ఉన్నదంతా ఏ మాత్రము ఆశించకుండా సమస్తాన్ని నష్టపరుచుకొని దేవుని కొరకు గొప్పగా బ్రతికినటువంటి నిజమైన ఉప్పు చేపలు అపోస్తులు, నీతిమంతులు. వారు నిజమైన ఉప్పు చేపలు పిల్లరా. ఈరోజు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారికి మనము కూడా నిజమైన ఉప్పు చేపలుగా ఉండాలి. తిమ్మింగలాలుగా మారిపోకూడదు. చిన్న చిన్న చేపలను మింగేసేవారిగా ఉండకూడదు. నేనే పెత్తనం చెలాయించాలి, నాదే అధికారం అనే విధంగా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని సహోదర భావంతో ప్రేమించి ఒక క్రీస్తు వారు ఏ విధంగా అయితే తన శిష్యుల పాదాలు కడిగాడో, ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో, ఆ విధంగా ఈరోజు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం టీం మెంబర్స్గా మనమందరము అదే ప్రేమను ఈ సమాజానికి కనపరచాలి. క్రీస్తును మనము చూపించాలి ఈ సమాజానికి. నిజంగా ఈ మీటింగ్స్ ద్వారా అనేక మంది వస్తున్నటువంటి సాక్ష్యం అదే పిల్లరా. చాలా బాగా చేస్తున్నారు. ఇది మన గొప్పతనం కాదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, గొప్ప భాగ్యము. దేవుడు మనకిచ్చినటువంటి ఈ కార్యాలు మనం చేయటాన్ని బట్టే పిల్లరా. ప్రజలే సాక్ష్యం చెబుతున్నారు. వాళ్ళు క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారు దోచుకుంటున్నారండి అని చెప్పటం లేదు. త్యాగం చేస్తున్నారు. ఇది నిజమైన బోధ. ఇదే నిజమైన జీవితం. ఇదే నిజమైన ఉప్పు చేప జీవితం. ఇదే పిల్లరా. ఇలాంటి జీవితం కొరకమే మనము పాటుపడాలి. దేవుడు అప్పుడే మనల్ని మెచ్చుకుంటాడు పిల్లరా. ఈరోజు సమాజంలో చెడిపోయింది. ఎలాగూ చెడిపోయింది. మనల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని మాటల ద్వారా మనల్ని కాపాడుకోవాలి. లేకపోతే మనము కూడా ఈ లోకంలో కలిసిపోతాం. చాలామంది చదువుతుంటారు, ఏంది బాబు నీ కుమారుడు అలా అయ్యాడంటే ఏం చేస్తామండి, నా చేయి దాటిపోయాడు, లోకంలో ఎక్కడ చూసినా పాపమే కదండి, వాడు చెడిపోయాడు అనే విధంగా తల్లిదండ్రులు మాట్లాడే వాళ్ళం మనం చూస్తుంటాం పిల్లారా. దేవుడు గర్భఫలంగా నీ కుమారుని ఇస్తే నువ్వు పెంచడం చేతకాక లోకం చెడిపోయిందని లోకం మీద నువ్వు నిందలు మోపుతున్నవే. మరి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు, దేవుని మాటలు నేర్చుకుంటున్నావు, నువ్వు నేర్పలేవా నీ కుమారునికి, నీ కుమార్తెకు నువ్వు నేర్పలేవా? ఏది మంచో ఏది చెడో నువ్వు నేర్పలేవా? నేర్పడం చేత కాదు, నేర్పే వాళ్ళం మేము ఉన్నామా అంటే పంపించరు.
పంపించకపోతే చివరికి ఇలా పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినా లోకంలోనే కలిసిపోతారు. అప్పుడు అయ్యో బాబు అమ్మో అని అనుకున్నా ప్రయోజనమేమీ ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు. దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలంలోనే దేవుడు నీకిచ్చిన గర్భఫలాలను నువ్వు కాపాడుకోవాలా, నువ్వు వాక్యం చెప్పాలా, నీ కుమారులకు దేవుని మాటలు చెప్పాలా, ఈ పాపం అంటించుకోకుండా దేవుని వైపు వారిని తిప్పాలా ప్రియులారా. లేకపోతే ప్రమాదం, చాలా ప్రమాదం ప్రియులారా, చాలా ప్రమాదం. పేతురు గారు ఏం చెబుతున్నారో మనకు ఒకసారి చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనం ప్రియులారా, 40వ వచనం. మనం ఎలా బ్రతకాలి? లోకంలో పాపం ఉంది, పాపం ఉంది. పాపం ఉన్నంత మాత్రాన మనం అంటించుకోమని చెప్పటం లేదు. నియంత్రించుకునే శక్తి మనకిచ్చాడు దేవుడు. 40వ వచనం చూస్తే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, ఈ లోకంలో మూర్ఖులు ఉన్నారు, మూర్ఖత్వంతో నిండిపోయింది ఈ లోకము. వీరికి వేరే బ్రతకమంటుండే దేవుడు. మీరు ఎప్పుడు రక్షణ పొందుతారో తెలుసునా? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరవ్వాలి. మీరు ఏరవ్వాలి. వేరవ్వాలంటే పోయి కొండ ప్రాంతంలో లేదా శిఖరమున పోయి ఇల్లు కట్టుకోమని కాదు దాని ఉద్దేశం. వారి క్రియలు చెయ్యకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. ఈ లోకము చేస్తున్నటువంటి ఈ పాప క్రియలు చెయ్యకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి. ఒక ఉప్పు చేపలాగా నియంత్రించుకోవాలి. లోకంలో పాపం ఉండొచ్చు, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా లోకంలో పాపం ఉండొచ్చు, ఉంటుంది. అయినంత మాత్రాన నువ్వు పాపం చేయటానికి వీల్లేదు. నిన్ను నీవు నియంత్రించుకోవాలి. అప్పుడే నువ్వు ఉప్పు చేప అవుతావు. నియంత్రించుకోకుండా లోకం మీద నింద వేస్తే నువ్వు ఎలా ఉప్పు చేప అవుతావు? కావు. నీకు రక్షణ లేదు. మనం ఎలా ఉండాలో తెలిసిన? మూర్ఖులకు ఈ తరము వారికి, మూర్ఖంగా ఉన్నటువంటి ఈ తరము వారికి మనం వేరే బ్రతకాలి. లోతు గారు మనకు తెలుసు. లోతు గారు నివసించినటువంటి ప్రాంతము సొదొమ గొమొర్రా ప్రాంతం ప్రియులారా. ఎంత ఘోరమైనదో మీకు తెలుసా? ఎంత ఘోరమైనదంటే, లోతును తప్పించాలని దేవుడు దేవదూతలను పంపిస్తే ఆ దేవదూతలను పాడు చేయటానికి ఆ ప్రజలందరూ వచ్చారు. వాళ్ళు పడుకునే ముందు, రాత్రిపూట వాళ్ళు పడుకునే ముందు ఆ దేశ ప్రజలందరూ వచ్చేసి, లోతు నీ దగ్గరికి వచ్చిన మనుషులను మా దగ్గరికి పంపి ఈరోజు మేము వాళ్ళని కూడాలా అని వచ్చారు. దేవదూతలు, వాడిని మనం గౌరవించాలి, అసలు అయినా మనకు ఇది ఏమన్నా సమంజసమా అనే ఆలోచన లేదు ప్రియులారా. అందులో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. అంటే లోకం ఎంతగా చెడిపోయిందో తెలిసిన? ఈ రోజుకి అదే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, అలాంటి వక్రజనము మధ్య, మూర్ఖతరము మధ్య లోతు గారు బ్రతికారు. ఎలా బ్రతికారో తెలిసిన? ఆ లోకానికి వేరే బ్రతికాడు. వారు చేస్తున్నటువంటి క్రియల ప్రకారం జీవించలేదు. వారికి చేస్తున్నటువంటి క్రియలను బట్టి తనను తాను బాధపడుతున్నారు ఎవ్వరిడే. వాళ్ళని చూసినప్పుడు అయ్యో ఇంత ఘోరమైన పాపం చేస్తున్నారా, ఇంత ఘోరమైన కార్యాలు చేస్తున్నారా అని తనను తాను నొప్పించుకుంటూ బతికాడు పిల్లారా. ఈ మాటలన్నీ, ఎన్నో మాటలు మన కొరకు దేవుడు రాయించినా కానీ ఎవరు పాటించలేదు పిల్లారా, ఎవరు పాటించరు. అన్నీ ఆశీర్వాద సంబంధమైనటువంటి మాటలే. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అనే ఆ విషయం చెప్పడు. నిన్ను ఆశీర్వదిస్తాడు అదే చెబుతాడు తప్ప అసలు ఆశీర్వాదానికి కారణం ఏమిటి, ఎలాంటి ఆశీర్వదిస్తాడు అనే విషయాలు మాత్రము అస్సలు చెప్పరు. లోతు గారు ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఎలా బ్రతికాడో పేతురు గారి ద్వారా దేవుడు రాయించాడు పిల్లరా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి పిల్లరా, 7వ వచనం నుంచి 7-8 నేను చదువుతున్నాను. దుర్మార్గుల కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. దుర్మార్గుల కామ వికారయుక్తమైనటువంటి నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు అంటే వారి యొక్క వికారమైన శాస్త్రాలను చూసి బాలురు దేవదూతలను కూడటానికి రావడం ఏంటి, ముసలి వాళ్ళు దేవదూతలను కూడటానికి రావడం ఏంటి, అవన్నీ ఇలాంటి కార్యాలన్నిటిని చూసి బహుబాధపడిపోయాడంట నీతిమంతుడు గనక. అయ్యో వీరుడు ఇంత ఘోరంగా చెడిపోయారా అని బహుబాధపడిపోయాడు. అందుకే దేవుడు అలాంటి నీతిమంతుడిని తప్పించడం కొరకే ఆ రోజు దూతలను పంపించాడు పిల్లారా. తప్పించాడు, లోతును తప్పించాడు, లోతు భార్యను తప్పించాడు, లోతు కుమార్తెలను తప్పించాడు. కానీ చివరికి మిగిలింది లోతు గారు ఒక్కరే. పాపం అంటించుకోకుండా నిలబడినటువంటి నీతిమంతుడు లోతు గారు ఒక్కరే పిల్లారా ఆ తరంలో.
ఆ ప్రజల మధ్య, సొదొమ గొమొర్రా మధ్య నీతిమంతుడుగా కనపడింది ఒకే ఒక్కడు, లోతు గారు. ప్రియులారా, ఏ మాత్రం పాపం అంటించుకోలేదు. అలాంటి దుర్మార్గమైనటువంటి జనముల మధ్య ఉన్నా ఏ మాత్రం అంటించుకోలేదు. చివరికి కట్టుకున్న భార్య ఎలా తయారైందో తెలిసిన, దేవుడు తప్పించిన, ఆ దేవుడు అనుగ్రహించిన రక్షణలు ఏ మాత్రము నిజంగా లక్ష్య పెట్టక తృణీకరించి మరలా ఆ సొదొమ గొమొర్రా వైపు తిరిగింది. ఏం దాచిపెట్టావు తల్లి అక్కడ? ఏమో ఏదన్నా మిగిలి ఉంటుందేమో, నా ఇల్లు మిగిలి ఉంటుందేమో, చూద్దాము, మళ్ళా పోయి తెచ్చుకుందామని ఎదురు చూసింది. ఏమి చూసిందో పిల్లరా? ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. అంటే లోకం మీద ఆశ చచ్చిపోలేదు ఆమెకు? లేదు, ఇంకా అనుభవించాలి. చివరికి కుమార్తెలైతే ఈ లోకమందు మనకు భర్తగా ఉండటానికి ఏ పురుషుడు లేడని ఒక అబద్ధమాడి చివరికి కన్న తండ్రితో పోవటానికి ఏమాత్రమే వెనుకాడలేదు. కన్న తండ్రికి ద్రాక్షరసం తాగించేసి ఆ కన్న తండ్రితో పోయి పిల్లలు కన్నారు. దౌర్భాగ్యపు కుమార్తెలుగా చరిత్రలో మిగిలిపోయారు లోతు గారి కుమార్తెలు. పిల్లారా, ఎందుకు ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు వచ్చింది? సొదొమ గొమొర్రా పట్టణాలు అలాంటివి. మరి అలాంటి పాపపు వాతావరణంలో బ్రతికినటువంటి వారు అందరూ తప్పిపోయారే గాని ఒక లోతు గారు మాత్రము సముద్రంలో ఉన్నటువంటి చేప ఏ విధముగా అయితే ఆ సముద్ర లవణాలను లేదంటే ఉప్పును ఏమాత్రము అంటించుకోకుండా గొప్పగా బ్రతికిందో, తన జీవితాన్ని కాపాడుకున్నదో, అలాగే లోతు గారు సొదొమ గొమొర్రా పట్టణాలలో జీవించినా ఏ మాత్రము పాపం అంటించుకోకుండా నీతిమంతుడుగా నిలబడ్డాడు ఒకే ఒకడు, ఒక ఉప్పు చేప. దేవుడికి దొరికినటువంటి ఒక ఉప్పు చేప లోతు గారు. పిల్లారా, ఈ తరములో మనం ఉంటున్నామా? మరి దేవుని కొరకు ఉప్పు చేపగా ఉంటున్నామా? మనం ఆలోచించుకోవాలి. పిల్లారా, మనం ఉండాలనే ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ వక్ర జనమ మధ్య మనము నీతిమంతులుగా బ్రతకాలి, వాళ్ళకు వేరే బ్రతకాలి. పాపం జోలికి మనం పోకూడదు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఈరోజు లోతు గారు జ్యోతి. లోతు గారు ఈ ప్రపంచానికి ఒక జ్యోతి. ప్రియులారా, ఒక వెలుగు. లోతు గారిని చూసి మనం పాఠం నేర్చుకుంటున్నాం కదా. ఒక వెలుగుతున్నాడు కదా. అపోస్తలులు జ్యోతులు. ప్రియులారా, ఈరోజు మనము కూడా ఈ పాపపు వాతావరణంలో ఉన్నా సరే మనము పాపం అంటించుకోకుండా లోకానికి వెలుగు చూపించేవారిగా మనము బ్రతకాలనే దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, మనము పాపం అంటించుకోకూడదు. పాపం అంటించుకుంటే మనం కూడా లోకంతో పాటు నాశనం అవుతాం. లోక మర్యాదను పాటించకూడదు. మనము లోక మర్యాదను పాటిస్తే లోకంతో పాటు మనం కూడా సర్వనాశనం అవుతాం. దేవుని మర్యాదను పాటించడానికే ఈ భూమి మీదకి వచ్చాం. దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించి దేవుని చెంతకు చేరాలని ఈ భూమి మీదకి వచ్చాం. ఈ లోకంలో ఉన్నదాన్ని చూసి మోసపోయి దాన్ని అంటించుకోకూడదు. అందుకే దావీదు గారు ఎంతో ఉన్నతమైన మాట, ఒక మంచి మాట పలికాడు. పిల్లారా, నా తల్లి నన్ను ఈ పాపము నన్ను గర్భం ధరించింది, పాపమున్న లోకంలోనే నన్ను గర్భం ధరించింది, పాపమున్న లోకంలోనే నేను పుట్టాను, కనుక నేను పాపం అంటించుకోకుండా ఉండాలంటే ప్రభువా నేను ఏం చేయాలంటే, కీర్తన గ్రంథము 119:11 వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దావీదు గారు పలుకుతున్న మాటలు. ప్రియులారా, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనము పాపము చేయకుండా ఉండాలంటే, మనం నియంత్రించుకోవాలంటే దేవుని వాక్యము మనలో ఉండాలి, జీవవాక్యము మనలో ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. చర్చికి వెళ్తే ఇలాంటివి కాదు ఉండాల్సింది నీ హృదయంలో. నేను ఎలా పాపము చేయకుండా ఉండాలి, నియంత్రించుకోవాలి అని దేవుని మాటలు ధ్యానించి ఆ మాటల్ని హృదయంలో పెట్టుకుంటే అప్పుడు నువ్వు ఈ పాపాన్ని అంటించుకో. ప్రియులారా, ఆలోచించండి. ఆ జీవము కలిగిన దేవుని మాటలే మనం ప్రతి దినము మనం నేర్చుకుంటున్నాం, ప్రతి దినం మనం పరిశోధిస్తున్నాం. మరి మనం ఎలా బ్రతుకుతున్నామో మనం చూసుకోవాలి. చివరికి ఒక మాట చదువుతాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పిల్లారా, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమే ప్రియులారా మనల్ని రక్షించేది.
దేవుని మాటలే మనల్ని రక్షించేది. ఆ దేవుని మాటలే మన హృదయంలో పెట్టుకుంటే అప్పుడు మనం పాపపు జోలికి పోము. మనం నియంత్రించుకుంటాం. పాపము జోలికి పోకుండా, పాపము చేయకుండా నియంత్రించుకుంటాం. ఒక ఉప్పు చేప ఎలాగైతే సముద్రంలో ఉన్నట్టు ఉప్పు తనలోకి చేరకుండా తన జీవితాన్ని ఎలా కాపాడుకుంటుందో, మనము కూడా దేవుని మాటలను మన హృదయంలో పెట్టుకుంటే ప్రియులారా, మన హృదయంలో ఉంచుకుంటే ఈ లోకంలో ఎంత పాపం ఉన్నా సరే మనం ఏమాత్రం పాపం అంటించుకోకుండా దేవుని దగ్గరికి చేరతాం. నిజమైన ఉప్పు చేపలుగా మనము మారతాం పిల్లరా. అలా మారాలనే దేవుడు మనకు ప్రతి నిత్యం ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు, సత్యవాక్యాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి జీవము కలిగిన దేవుని మాటలే మనల్ని రక్షించేవి. ఆ మాటలను మనము స్వీకరించి ఆ మాటల ప్రకారం ప్రతి ఒక్కరము జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం పిల్లరా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. ప్రకృతిలో తండ్రి మీరు కలుగజేసిన ఈ సృష్టిలో ఎన్నిటినో మాకు బోధ చేయటం కొరకు కలుగజేశారు తండ్రి. మాకు బోధ చేస్తున్నాయి తండ్రి. కానీ మనిషి వాటిని ఎలా అనుభవించాలి అనే విధంగా పరిశోధన చేస్తున్నాడే కానీ తండ్రి, అవి నేర్పే బోధనలు ఏమాత్రం మనసును పెట్టక మీకు దూరస్తుడం అవుతూ తండ్రి పాపం చేస్తూ నరకానికి జారిపోతున్నటువంటి లోకం నాయన. అలాంటి తరుణంలో మమ్మల్ని తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా మీ చెంతకు చేర్చుకొని మా పాపములను కడిగి ప్రతి దినము జీవవాక్కులను ఏ మాటలైతే మమ్మల్ని పాపము నుండి నియంత్రిస్తాయో ఆ మాటలు మాకు తెలియజేస్తూ మాకు బుద్ధి నేర్పుతూ తండ్రి బలపరుస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం నాయన. విన్న మాటలు తండ్రి విని విడిచిపెట్టగా ఆ మాటల ప్రకారం మేమందరం జీవించులాగున, మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున, ఈ ఒక్కర జనమ మధ్య మేము బ్రతికినను వారికి వేరై మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున మాలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం కన్న తండ్రి. నాయన అవసరాల్లో ఉన్న సహోదరులను సహోదరులను ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అవసరాలన్నీ మీకు తెలుసు నాయన. సకాలంలో మీరు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం. వారిని బలపరచండి. కుటుంబాలుగా మేమందరం మీ పాద సన్నిధికి చేరి నాయన మీ కొరకు ఉన్నతంగా బ్రతుకులాగున ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. క్రైస్ట్ చర్చ్ ఖమ్మం ద్వారా జరిగిస్తున్న కార్యాలన్నింటిలో తోడుగా ఉండి నడిపించండి నాయన. ఇంకా నాయన నూతనమైన కార్యాలు చేసేవారిమిగా తండ్రి, మీ నామాన్ని మహిమపరిచే వారిమిగా మమ్మల్ని అందరినీ నిలబెడతారని వేడుకుంటూ కన్న తండ్రి మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ తండ్రి, ఇంకా నాయన కార్యాల్లో మేము అభివృద్ధి పొందులాగున మీ కృప చూపమని వేడుకుంటూ ఈ ఆరాధన అంతట్లో మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాయన. నాయన ఇంకా అనేక ఆత్మలు నడిపించమని, సత్యవాక్యముల దగ్గరికి నడిపించమని, మేము అందరము కలిసికట్టుగా మీ నామ మహిమార్థమై జీవించులాగా కృప చూపి ముందుకు నడిపిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.